ఈరోజు మన ముందు ఒక చాలా ఆసక్తికరమైన అంశం ఉంది. ఆధ్యాత్మిక మార్గములో నడిచే వ్యక్తుల గురించి. అవును. మనకు కీటగిరి సుత్త నుండి కొన్ని కీలకమైన భాగాలు అందాయి. ఇందులో ప్రయాణంలో ఉన్న 7 శ్రేష్టమైన వ్యక్తుల గురించి ఒక వర్గీకరణ ఉంది. 7. దీన్ని పైపైన చూస్తే ఒక ర్యాంకింగ్ సిస్టంలా ఒకరికంటే ఒకరు గొప్ప అని చెప్పినట్టు అనిపిస్తోంది. కాని అసలు విషయం అది కాదని నాకు అనిపిస్తోంది. నిజమే. ఇది ఒక నిచ్చెన కాదు బహుశా. ఒకే గమ్యానికి చేర్చే వేరువేరు దారులని చూపించే ఒక మ్యాప్ లాంటిది. ఈరోజు మనం ఆ మ్యాప్ను కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. మీరు చెప్పింది చాలా సరైన పాయింట్. ఇది ర్యాంకింగ్ కంటే కూడా ఒక గుర్తింపు లాంటిది. గుర్తింపు. అవును. ఈ మూల గ్రంథం అప్పమాద అనే ఒక ముఖ్యమైన భావన చుట్టూ తిరుగుతుంది. అప్పమాద. దాన్ని మనం శ్రద్ధ లేదా జాగరూకత అని అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం వర్గీకరణకు అదే పునాది అన్నమాట. ఓకే. అంటే తమ ప్రయాణంలో ఎవరికి ఇంకా శ్రద్ధతో పని ఉంది, ఎవరు ఆ దశను దాటి గమ్యాన్ని చేరుకున్నారు అనే దానిపై ఇది ఒక స్పష్టత ఇస్తుంది. బుద్ధుడు వేర్వేరు స్వభావాలున్న సాధకులను ఎంత లోతుగా అర్థం చేసుకున్నారో మనకు దీని ద్వారా తెలుస్తుంది. సరే, అయితే మొదట గమ్యాన్ని చేరుకున్నవారి గురించి మాట్లాడుకుందాం. గ్రంథంలో భిక్షువులను 2 సమూహాలుగా విభజించారు కదా? అవును, విభజించారు. కొందరికి శ్రద్ధ అవసరం, మరికొందరికి అవసరం లేదని. నాకు ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. శ్రద్ధ అవసరం లేదంటే వాళ్ళు సోమరిగా మారే ప్రమాదం లేదా? లేక వాళ్ల స్వభావమే పూర్తిగా మారిపోతుందా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ శ్రద్ధ అవసరం లేనివారు అంటే అర్హతులుగా మారిన భిక్షువులు. అర్హతులు. అవును, వాళ్ళు చేయాల్సిన పని పూర్తి చేశారు. వాళ్ల స్వభావమే మారిపోయింది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆసవాలు అనే పదం గురించి మనం తెలుసుకోవాలి. ఆసవాలు అంటే? ఆసవాలు అంటే మనస్సు లోపల ఎన్నో జన్మల నుండి లోతుగా పాతుకుపోయిన కొన్ని అలవాట్లు, మలినాలు. ఓకే, మానసిక మలినాలు. అజ్ఞానం, అవిద్యాసవ. రైట్. అర్హతులు ఈ ఆసవాలను జ్ఞానంతో పూర్తిగా వేర్లతో సహా పెకలించివేశారు. కాబట్టి వాళ్లు మళ్లీ అజాగ్రత్తగా ఉండే ప్రసక్తే లేదు. వారి స్వభావమే ఇప్పుడు నిరంతర జాగరూకతతో ఉంటుంది. అంటే కలుపు మొక్కను వేర్లతో సహా తీసేసినట్టు అన్నమాట. ఇక అది మళ్ళీ మొలవదు. సరిగ్గా అదే. సరే, గమ్యాన్ని చేరుకున్న ఈ అర్హతుల్లో కూడా 2 రకాలున్నారని గ్రంథంలో ఉంది. ఒకరు ఉభయతోభాగ విముక్తుడు, ఇంకొకరు ప్రజ్ఞావిముక్తుడు. వీరిద్దరి మధ్య తేడా ఏమిటి? వీరిని మనం 2 ఛాంపియన్లుగా చూడొచ్చు. మొదటి వ్యక్తి ఉభయతోభాగ విముక్తుడు. లిబరేటెడ్ ఇన్ బోత్ వేస్. అవును, ఇతను ఒక ఆల్రౌండర్. ఇతను శరీరం ద్వారా అత్యున్నతమైన రూపాతీతమైన ధ్యానస్థితులను అనుభవిస్తాడు. అంటే ధ్యానంలో లోతైన అనుభవం పొందుతాడు. ఖచ్చితంగా. లోతైన శాంతిని, విముక్తిని రుచిచూస్తాడు. అదే సమయంలో తన ప్రజ్ఞతో, తన జ్ఞానంతో ఆసవాలన్నింటినీ నాశనం చేసుకుంటాడు. ఇతను ధ్యానంలోనూ జ్ఞానంలోనూ పరిపూర్ణుడు. అనుభవం, అవగాహన రెండూ ఇతని బలాలు. ఓకే, ఒక ఆల్రౌండర్. మరి రెండవ వ్యక్తి ప్రజ్ఞావిముక్తుడు ఎలా భిన్నం? ప్రజ్ఞావిముక్తుడు ఒక స్పెషలిస్ట్ అన్నమాట. స్పెషలిస్ట్? అవును. ఇతను మొదటి వ్యక్తిలా లోతైన రూపాతీత ధ్యానస్థితులను అనుభవించకపోవచ్చు, కాని అతని ప్రజ్ఞ, అతని అంతర్దృష్టి చాలా పదునైనది. ఇతనిని ఒక బ్రిలియంట్ డిటెక్టివ్లా ఊహించుకోవచ్చు. ఇతనికి అతీంద్రియ శక్తులు లేవు, కాని తనకున్న ఆధారాలను, అంటే బుద్ధుని బోధనలను లోతుగా విశ్లేషించి, తర్కించి నిజాన్ని కనుక్కుంటాడు. అంటే అతని మేధస్సే అతని ఆయుధం. కరెక్ట్. అతని మేధస్సు, అతని అంతర్దృష్టియే అతని ప్రధాన సాధనాలు. మార్గం వేరైనా ఇద్దరూ తమ మలినాలను పూర్తిగా నాశనం చేసుకున్నారు కాబట్టి ఇద్దరూ గమ్యాన్ని చేరుకున్నవారే. ఇప్పుడు వరకు మనం గమ్యాన్ని చేరుకున్నవారి గురించి మాట్లాడాం. వాళ్ల ప్రయాణం ముగిసిందే. కాని అసలైన కథ, మనలో చాలామందికి దగ్గరగా ఉండే కథ ఇంకా ప్రయాణంలో ఉన్నమారిదే. అవును, శేఖ అంటారు వారిని. వీరందరికీ ఇంకా శ్రద్ధ అవసరం అని చెప్పబడింది. వీరిలో మొదటి వ్యక్తి చాలా ఆసక్తికరంగా అనిపిస్తాడు. అతను గమ్యానికి చాలా దగ్గరగా ఉంటాడు, కొన్ని అనుభూతులు పొందుతాడు. కాని ఇంకా ఏదో లోపం ఉంటుంది. ఎవరా వ్యక్తి? మీరు కాయసాక్షి గురించి మాట్లాడుతున్నారు. బాడీ విట్నెస్. కాయసాక్షి. ఇతను ప్రయాణంలో ఉన్నవారిలో చాలా ఉన్నత స్థాయిలో ఉంటాడు. ఇతను కూడా ఉభయతోభాగ విముక్తుడిలాగే రూపాతీత ధ్యానస్థితులను తన శరీరం ద్వారా అనుభవిస్తాడు. అంటే విముక్తి యొక్క రుచిని చూస్తాడు.
అవును, చూస్తాడు. కానీ తేడా ఏంటంటే అతని మలినాలు కొన్ని మాత్రమే జ్ఞానంతో నాశనం చేయబడ్డాయి, అన్నీ కాదు. అతని అనుభవం ప్రధానంగా శారీరక, ధ్యానానుభూతిపై ఆధారపడి ఉంటుంది. అందుకే కాయసాక్షి అన్నారు. అంటే గమ్యాన్ని రుచి చూశాడు, కాని ఇంకా అక్కడ స్థిరపడలేదన్నమాట. సరిగ్గా అంతే. సరే, ఇప్పుడు దీనికి పూర్తి భిన్నంగా ఉండే వ్యక్తి గురించి చూద్దాం. దృష్టిప్రాప్తుడు, అటైన్డ్ టు వ్యూ. ఇతని మార్గం ఎలా ఉంటుంది? ఇతను కాయసాక్షికి పూర్తి వ్యతిరేకం. ఇతను రూపాతీత ధ్యానస్థితులను అనుభవించడా? లేదు. కాని ఇతని బలం విశ్లేషణ, ప్రజ్ఞావిముక్తుని మార్గంలో నడిచే శిక్షణార్థి ఇతను. ఓకే. తథాగతుని బోధనలను తన జ్ఞానంతో పరిశీలించి, సమీక్షించి, వాటి సారాన్ని గ్రహించడం ద్వారా కొన్ని మలినాలను నాశనం చేసుకుంటాడు. అంటే ఇతని మార్గం సరైన అవగాహన పొందడంపై ఆధారపడి ఉంటుంది. అవును. ఒకరికి అనుభవం బలమైతే ఇతనికి అవగాహన బలం. ఇప్పుడు నాకొక ముఖ్యమైన ప్రశ్నుంది. 5వ వ్యక్తి, శ్రద్ధా విముక్తుడు, లిబరేటెడ్ బై ఫేత్. శ్రద్ధా విముక్తుడు. చాలామందికి విశ్వాసం లేదా శ్రద్ధ అనే పదం వినగానే గుడ్డి నమ్మకం అనిపిస్తుంది. కాని ఇక్కడ శ్రద్ధా విముక్తుడి విషయంలో ఈ విశ్వాసం గుడ్డి నమ్మకానికి ఎలా భిన్నమైనది? ఇది చాలా కీలకమైన తేడా అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది గుడ్డి నమ్మకం కాదు. ఓకే. ఇతను కూడా రూపాతీత ధ్యానస్థితులను అనుభవించరు మరియు జ్ఞానం ద్వారా కొన్ని మలినాలను నాశనం చేసుకుంటాడు. అయితే ఇతని ప్రధాన చోదక శక్తి తథాగతునిపై, ఆయన బోధనలపై ఉన్న అచంచలమైన విశ్వాసం. మరి అది గుడ్డి నమ్మకం ఎందుకు కాదు? ఎందుకంటే ఈ విశ్వాసం గాలిలో పుట్టింది కాదు. అది మార్గంలో నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను చూడటం ద్వారా, బోధనల యొక్క సత్యాన్ని తన అనుభవంలో కొద్దిగానైనా రుచి చూడటం ద్వారా బలపడుతుంది. అంటే అనుభవంతో కూడిన నమ్మకం. అవును. అది అతనిలో నాటుకుని పాతుకుపోయి స్థిరపడి ఉంటుంది. ఇది పరీక్షించబడిన నమ్మకం, వెరిఫైడ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. గుడ్డి నమ్మకం కాదు. ఆ భక్తి, విశ్వాసమే అతనికి ముందుకు వెళ్లడానికి ధైర్యాన్ని, శక్తిని ఇస్తాయి. ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇక చివరి ఇద్దరి గురించి మాట్లాడుకుందాం. ధర్మానుసారి అంటే ఢమ్మా ఫాలోవర్ మరియు శ్రద్ధానుసారి ఫేత్ ఫాలోవర్. అవును. వీరికి ఇంకా ఏ మలినాలు నాశనం కాలేదని చెప్పబడింది. వీళ్ళు మార్గంలోకి అప్పుడే ప్రవేశిస్తున్నవారు. వీరు పూర్తి వ్యతిరేక ధృవాల్లా కనిపిస్తున్నారు. ఒకరు ఆలోచనా మార్గం, మరొకరు భక్తి మార్గం. మీరు చెప్పింది నిజమే. వీరు ప్రయాణం మొదలు పెడుతున్నవారు. 6వ వ్యక్తి ధర్మానుసారి అంటే ధర్మాన్ని అనుసరించేవాడు. రైట్. ఇతనికి ఇంకా ఏ మలినాలు నశించలేదు. కాని తథాగతుని బోధనలను తన జ్ఞానంతో, తన వివేచనతో తగినంతగా ఆలోచించి వాటిని అంగీకరిస్తాడు. ఇది అర్థవంతంగా ఉంది, ఇది తార్కికంగా ఉంది అని గ్రహించి మార్గంలో నడుస్తాడు. అంటే ఇతని ప్రయాణం మేధోపరమైన అన్వేషణలతో మొదలవుతుంది. అవును. మరి 7వ వ్యక్తి శ్రద్ధానుసారి సంగతేంటి? ఇతని మలినాలు కూడా ఇంకా నశించలేదు. కాని ఇతని బలం తథాగతునిపై ఉన్న తగినంత విశ్వాసం మరియు ప్రేమ. ప్రేమ, విశ్వాసం. అవును. ఆ ప్రేమ, ఆ నమ్మకమే అతనికి మార్గంలో ముందుకు సాగడానికి చోదక శక్తిగా పనిచేస్తాయి. ఈ మార్గం నాకు శ్రేయస్సును కలిగిస్తుంది అనే బలమైన నమ్మకంతో అతను అడుగులు వేస్తాడు. ఇక్కడే ఈ మొత్తం విశ్లేషణల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం వస్తోంది. ఈ ఇద్దరు అంటే జ్ఞాన మార్గంలో వెళ్లే ధర్మానుసారి, విశ్వాస మార్గంలో వెళ్లే శ్రద్ధానుసారి. అవును. ఇద్దరిలోనూ ఒకే రకమైన 5 ఇంద్రియాలు లేదా శక్తులు ఉంటాయని మూల గ్రంథం చెబుతోంది. ఇది ఎలా సాధ్యం? అంటే వాళ్లు వాడే ఆధ్యాత్మిక కండరాలు ఒకటేనంటారా? సరిగ్గా పట్టుకున్నారు. ఇదే ఈ వర్గీకరణలోనే అసలు రహస్యం. ఇది పైకి కనిపించే వైవిధ్యం వెనుకున్న ఏకత్వాన్ని చూపిస్తోంది. ఆ 5 శక్తులేవి? ఆ 5 శక్తులు: శ్రద్ధ అంటే విశ్వాసం, వీర్యం అంటే శక్తి లేదా ప్రయత్నం, స్మృతి అంటే ఎరుక, సమాధి అంటే ఏకాగ్రత, మరియు ప్రజ్ఞ అంటే జ్ఞానం. ఓకే. దీనినొక కారు నడపడంతో పోల్చవచ్చు. చెప్పండి. శ్రద్ధ అనేది ఇంజిన్ స్టార్ట్ చేసే కీ. నమ్మకం లేకపోతే ప్రయాణమే మొదలవదు. నిజమే. వీర్యం అనేది యాక్సిలరేటర్. ముందుకు వెళ్లడానికి ప్రయత్నం కావాలి. స్మృతి అనేది స్టీరింగ్ వీల్. వర్తమానంలో దారిమీద మనసును ఉంచుతుంది. సరే. జీపీఎస్ లాంటిది. ఏది సరైన దారి, ఏది తప్పు దారి అని చెప్తుంది. అద్భుతమైన పోలిక. ఇప్పుడు చూడండి, శ్రద్ధానుసారి కీని గట్టిగా నమ్ముకుని ప్రయాణం మొదలుపెడతాడు. ధర్మానుసారి జీపీఎస్ను చూసి ప్రయాణం మొదలుపెడతాడు. కాని గమ్యం చేరాలంటే
ఇద్దరికీ 5 భాగాలు అవసరమే. కాలక్రమేణా ఇద్దరూ తమలోని మిగతా శక్తులను కూడా వృద్ధి చేసుకుంటారు. అద్భుతం. ఈ ఉపమానంతో విషయం చాలా స్పష్టమైంది. సరే, ఇప్పుడు ఈ మొత్తం మ్యాప్ను ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. ఈ వర్గీకరణ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన పాఠాలేమిటి? ఇందులో 3 ముఖ్యమైన పాఠాలున్నాయని నేననుకుంటున్నాను. మొదటిది, ఇది ఒక మ్యాప్, నిచ్చెన కాదు. అవును, మనం మొదట అనుకున్నట్టే. బుద్ధుడు ఒకే ఒక మార్గాన్ని నిర్దేశించలేదని ఇది స్పష్టం చేస్తోంది. లోతైన ధ్యాన అనుభవం ద్వారా, మేధోపరమైన విశ్లేషణ ద్వారా, లేదా స్వచ్ఛమైన భక్తి ద్వారా, ఇలా వ్యక్తులు వారి వారి సహజ స్వభావాలకు అనుగుణంగా విభిన్న మార్గాల ద్వారా ఈ ప్రయాణంలోకి ప్రవేశించవచ్చని ఆయన అంగీకరించారు. ఇది ఎంతో ఆచరణాత్మకమైన ఉదారమైన దృక్కోణం. ప్రతి ఒక్కరినీ ఒకే మోసలో పోయడం లేదు. లేదు. ఇక రెండో పాఠం సురక్షిత స్థాయి గురించి. అర్హతులు మాత్రమే అజాగ్రత్త నుండి సురక్షితంగా ఉంటారు. అవును. మిగతా 5 రకాల వ్యక్తులకు, అంటే ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ శ్రద్ధ, ఆ జాగరూకత అనేది కేవలం ఒక సలహా కాదు. అది వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో మనుగడకు అవసరమైన ఒక తప్పనిసరి అంశం. ఖచ్చితంగా. శిక్షణలో ఉన్నంత కాలం ప్రమాదం పొంచి ఉంటుంది. ఏమరుపాటుకు అస్సలు తావులేదు. అందుకే మంచి స్నేహితులు, సరైన వాతావరణం, ఇంద్రియాలను పెంచుకోవడం వంటివి చాలా అవసరమని పదే పదే చెప్పారు. సరే, ఇక చివరిగా 3వ పాఠం, వైవిధ్యంలో ఏకత్వం. వైవిధ్యంలో ఏకత్వం. ఒక వ్యక్తి విశ్వాసంపై ఆధారపడినా లేక జ్ఞానంపై ఆధారపడినా ఇద్దరిలోనూ ఆ 5 ప్రాథమిక ఆధ్యాత్మిక శక్తులు ఉంటాయని ఈ గ్రంథం స్పష్టం చేస్తోంది. వారి మార్గాలు వేరైనా వారి అంతర్గత సాధనాలు ఒకటే. ఆ 5 శక్తులు విశ్వాసం, శక్తి, స్మృతి, ఏకాగ్రత మరియు జ్ఞానం. అంటే మార్గం ఏదైనా పునాది మాత్రం ఒకటేనన్నమాట. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. నిజమే. అతను తన పనిని శ్రద్ధతో పూర్తి చేశాడు, అతను ఇకపై అజాగ్రత్తగా ఉండలేడు అనే వాక్యం ఈ గ్రంథంలో పదే పదే వస్తోంది. అది ఒక శిక్షణార్థి, ఒక సాధకుడు శిక్షణకు అతీతమైన స్థాయికి మారే పరివర్తనను అందంగా వివరిస్తోంది. అవును. ఆ వాక్యం ఒక రకంగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ లాంటిది. అది శేఖ అంటే శిక్షణలో ఉన్నవాడు నుండి అశేఖ అంటే శిక్షణ పూర్తి చేసినవాడుగా మారడాన్ని సూచిస్తోంది. ఈరోజు చర్చ ఆధ్యాత్మిక మార్గంలోని వివిధ దశలు మరియు పద్ధతులపై ఒక కొత్త దృక్కోణాన్నిచ్చింది. ఇది కేవలం ఒకే దారిలో సాగే ప్రయాణం కాదు. ప్రతి వ్యక్తి తన స్వభావానికి అనుగుణంగా తన బలాన్ని ఉపయోగించుకుని ముందుకు సాగవచ్చని స్పష్టమవుతోంది. అవును. ధ్యానం, జ్ఞానం, విశ్వాసం ఏ మార్గమైనా గమ్యమొక్కటే అని తెలుస్తోంది. సరిగ్గా. ఈ 7 రకాల వ్యక్తుల వర్గీకరణను చూశాక నాకొక ఆలోచన వస్తోంది. ఈ చట్రం కేవలం ఇతరులను వర్గీకరించడానికి కాదు, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక అద్దం లాంటిది. ఇది బావుంది. ఈ 7 మార్గాలను చూసినప్పుడు ఏ మార్గం మన సహజ స్వభావానికి దగ్గరగా అనిపిస్తుంది, మన బలాలెక్కడున్నాయి, మరియు మనం ఏ ఆధ్యాత్మిక కండరాన్ని ఇంకాస్త వ్యాయామంతో బలోపేతం చేసుకోవాలి, ఈ ప్రశ్నతో శ్రోతలు ఆలోచించవచ్చు.